విఐపీలు కూడా రోజు మేము జారీ చేస్తున్న టికెట్స్ కేవలం 2,500 నుంచి 3,000 వరకే ఉన్నాయి. సో అంతకంటే ఎక్కువ జారీ చేయట్లేదు. 1.48 lakhs ఉన్నప్పుడు జస్ట్ 2% విఐపీస్ అనేది పెద్ద విఐపీ తాకిడి కూడా అలౌ చేస్తున్నట్టు కాదు. సో దయచేసి అర్థం చేసుకోగలరు భక్తులు. ఈరోజు చూస్తే ఈరోజు మార్నింగ్ 3 hours దర్శనం అయింది. సో నార్మల్ డేస్లో 1 hour 1.5 hour దర్శనం అయ్యేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. భక్తులు సహకరిస్తే మాకు ఎందుకంటే చాలా అత్యంత సమన్వయంతో అన్ని శాఖలు కలిసి పనిచేస్తున్న సందర్భాన సో మీ ఆశీస్సులు కూడా భక్తుల ఆశీస్సులు కూడా మా జిల్లా యంత్రాంగానికి పోలీస్ యంత్రాంగానికి అవసరం. సో మేము సేవలు అందించడంలో ఎటువంటి తాచారం ఉండదు. సో చాలా భక్తి శ్రద్ధలతో అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పనిచేస్తున్నాయి. అందరూ సహకరించగలరని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ట్రాఫిక్ డైవర్షన్ ఇంతవరకు కూడా పెద్ద ఇష్యూస్ రాలేదు. రేపు కొంత అవసరాన్ని బట్టి డైనమిక్గా కొంత ట్రాఫిక్ని డైవర్ట్ చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా హెవీ వెహికల్స్ని విజయవాడ పట్టణంలోకి హెవీ వెహికల్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఈసారి మీకు అందరికీ తెలుసు వెస్ట్ బైపాస్ ఓపెన్ చేశాము. అదేవిధంగా చెన్నై నుంచి కలకత్తా పోయే వాహనాలు, కలకత్తా నుంచి చెన్నై పోయే వాహనాలు హనుమాన్ జంక్షన్ దగ్గర డైవర్షన్ అనేది ఉంటుంది. సో దాని గురించి ఆల్రెడీ ఒక ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేపు దయచేసి విఐపీలు వచ్చి టోల్ గేట్ దగ్గర హ్యాంగ్ కావద్దు. రేపు విఐపీ పాసెస్ కూడా లాగిన్స్ కూడా ఇవ్వలేదు, పాసెస్ కూడా ఇష్యూ చేయలేదు. కాబట్టి రేపు ఒక్కరోజు, ఎందుకంటే సామాన్య భక్తులకి పెద్దపీట వేయాలనేది ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాబట్టి దయచేసి వారి నిర్ణయాన్ని మనందరం గౌరవిస్తాము. రేపు అదేవిధంగా దసరా రోజున విఐపీలకి ఎటువంటి టికెట్స్ జారీ చేయట్లేదు. సో దయచేసి అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం.